నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఉర్దూ బోధించేందుకు ఉపాధ్యాయులు లేరని విద్యార్థుల తల్లిదండ్రులు నెల్లూరులోని కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో ఇక్కడ 2 ఉర్దూ ఉపాధ్యాయులు ఉండేవారని, వారిలో ఒకరు రిటైర్డ్ అవగా మరొకరు బదిలీపై వెళ్లారని, మరో 3 నెలల్లో ఎస్ఎస్సి పరీక్షలు జరగనున్నాయని, అనేక సార్లు హెచ్ఎంను డిఈఓను కలిసిన పరిష్కారం లేదని, ఈ పరిస్థితుల్లో పిల్లలు పరీక్షలు ఎలా రాయాలో తెలియటం లేదని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాలని పిల్లల తల్లిదండ్రులు మనవి చేసుకున్నారు. మాకు ఉర్దూ టీచర్ కావాలి సార్. మా పిల్లలు 10వ క్లాసు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇంకా ఉర్దూ టీచర్ రాలేదు. స్కూల్లో అడిగితే చెప్పున్నామమ్మా వస్తారు అని చెప్పారు. ఇంకా రాలేదు. మా ఎక్కువ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయని మా పిల్లలు 50 మంది దగ్గున్నారు సార్ 10th క్లాస్ పిల్లలు. అందుకోసం ఉర్దూ టీచర్ ని అడిగేదానికి కలెక్టర్ ఆఫీస్ కి వచ్చాం. కలెక్టర్ గారిని అడిగేదానికి పేరెంట్స్ మీటింగ్ లో కాదు సార్, మేము సార్లని అడిగాం సార్. అడుగున్నామమ్మా మేము, వాళ్ళు ఇంకా పంపలేదు అన్నారు సార్లు. మేమైతే పేరెంట్స్ మీటింగ్ లో అడగలేదు సార్, స్కూల్లో మామూలుగా అడిగాం. పెడతాము అది ఇది అంటున్నారు కానీ ఇంతవరకు దాని గురించి ఎవరు గవర్నమెంట్ కూడా మా ముస్లిమ్స్ గురించి పట్టించుకోవటం లేదు. ముస్లిమ్స్ గురించి పట్టించి మాకు కూడా ఒక చదువు వచ్చినట్టు చెయ్యాలి. పిల్లలకి ఉర్దూ నేర్పియాలని మేము చేస్తున్నాము. అదే ఉర్దూ నేర్చుకోవాలా మా పిల్లలు, ఈ ఉర్దూ టీచరు కావాలా, మా పిల్లలు ఉర్దూ నేర్చుకోవాలా. దాని గురించి మాట్లాడేదానికి కలెక్టర్ గారితో కలిసేదానికి వచ్చామండి. వెంకటేశ్వరం 53, 54 డివిజన్ లో ఉర్దూ టీచర్ లేరు. రేపు మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ రాసేదానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారు అమ్మాయిలు. దయచేసి మాకు ఉర్దూ టీచర్ కావాలి సార్. ఇప్పుడు 2వ సారి విన్నపం ఇది. మీరు చేసి టీచర్ ని మరోసారి వచ్చినప్పుడు పంపిస్తాము, ట్రై చేస్తామని చెప్పినారు. ఇంతవరకు ఏం రాలేదు సార్. ఇంతవరకు సరైనా దయచేసి మాకు ఉర్దూ టీచర్ కంపల్సరీ. పిల్లకాయలు బాగా ఇబ్బంది పడుతున్నారు అమ్మాయిలు. ఉర్దూ టీచర్ కి మాకు ఇబ్బంది అయిపోయింది. 3 నెలల్లో ఎగ్జామ్ ఉంది. అందుకోసం మేము అప్లికేషన్ పెట్టడానికి వచ్చాము. దాని గురించి మాట్లాడాలి. ఉర్దూ సంబంధించి టీచరే లేదు సార్. అందుకోసం పాస్ అవ్వాలి కదా. 3 నెలలు ఒకసారి సబ్జెక్ట్